చూపించిన కల్కి సినిమాకి హాలీవుడ్ అవతార్ మూవీకి పోలికేంటి? లేటెస్ట్ గా డైరెక్టర్ నాగశ్విన్ అవతార్ గురించి ప్రస్తావించడంతో ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. తాను ఆ పోలిక ఎందుకు తెచ్చారో జూన్ 27న సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుందంటున్నారు నాగశ్విన్. మరి అంతలా ఊరిస్తున్న ఆ టాపిక్ ఏంటో చూద్దాం. కల్కి సినిమా రిలీజ్ కావడానికి గట్టిగా నెల రోజులు కూడా లేదు. అందుకే ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు టీం. ప్రమోషన్లు కూడా రీజనల్ గానే కాకుండా వరల్డ్ వైడ్ బొంబాట్ అయ్యేలాగా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్ గా నాగశ్విన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులకు ఒక వింత అనుభూతి కలుగుతుందట. ఈ ప్రపంచమేంటి, ఇందులోకి మళ్లీ మనం వెళ్ళొచ్చా అనే అనుమానాలు తప్పక వస్తాయట. అంటే ప్రేక్షకులు సినిమాలో అంతగా ఇన్వాల్వ్ అవుతారన్నది నాగశ్విన్ చెప్పిన మాట. తన ఇన్నేళ్ల కష్టం వృధా పోదని, తప్పకుండా ఇండియన్ ఆడియన్స్ వేరే లెవెల్ మూవీని టేస్ట్ చేస్తారంటున్నారు నాగి. అవతార్ సినిమా చూసి బయటకొచ్చినప్పుడు నాగశ్విన్కి ఒక వింత అనుభూతి కలిగిందట. యాజ్ ఇట్ ఈస్ గా అలాంటి ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులకు కల్కితో ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు మిస్టర్ కెప్టెన్. బుజ్జితో కలిసి ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, నెగటివ్ రోల్లో కమల్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారో చూడాలని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. కథ, స్క్రీన్ ప్లే, మేకింగ్ మీద పెట్టిన దృష్టిని ధనుష్ పబ్లిసిటీ మీద ఎందుకు పెట్టట్లేదు? జూన్లో వచ్చే మిగిలిన సినిమాలన్నీ పబ్లిసిటీ విషయంలో జోరు మీదున్నాయి. మరి రాయన్ విషయంలో ధనుష్ ఎందుకు కాస్త వెనక్కి తగ్గి ఉంటున్నారు? దీనికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? మరీ హెక్టిక్ గా ఉండడం వల్ల ఆయనకి కుదరట్లేదా? చూడండి. ధనుష్ సినిమా వస్తుందంటే కోలీవుడ్ లో ఎంత ఆసక్తి ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కథలో కొత్తదనం చూపిస్తారనో, టెక్నికల్ గా బావుంటుందనో రీజన్ ఏదైనా మన దగ్గర ధనుష్ మూవీస్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ మాత్రం కామన్. మరి అంత పెద్ద మార్కెట్ ని ధనుష్ నిర్లక్ష్యం చేస్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీద స్పెషల్ ఫోకస్ చేసి ఇక్కడ పబ్లిసిటీ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా అనే మాటలు స్ప్రెడ్ అవుతున్నాయి. కెప్టెన్ మిల్లర్ సమయంలోనూ ఇలాంటి డిస్కషనే నడిచింది. ఇప్పుడు రాయన్ సినిమా పబ్లిసిటీలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది అంటున్నారు అబ్జర్వర్స్. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే ఆయన టైం కేటాయించలేకపోతున్నారు అనే టాక్ కూడా ఉంది. ఆ మధ్య ఒక పాటను విడుదల చేసిన రాయన్ టీం ఆ తర్వాత సైలెంట్ గా ఉండడంతో అసలు జూన్లో మూవీ ఉందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. వాటికి చెక్ పెట్టేలాగా ప్రొడక్షన్ హౌస్ అప్డేట్ అయితే ఇచ్చేసిందనుకోండి. ఏదేమైనా ధనుష్ ప్రాజెక్ట్ మేకింగ్ లో చూపించే జోరుని పబ్లిసిటీలోనూ చూపించాలని రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. కుబేర రిలీజ్ టైంకి మన కింగ్ తో కలిసి పబ్లిసిటీ హోరు పెంచుతారేమో చూడాలి. అప్పుడెప్పుడో జక్కన్న సెట్స్ లోను, జక్కన్న ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్ లోను, ఇంటర్వ్యూస్ లోను జోరుగా కనిపించి మీడియా ముందుకొచ్చిన ఆ ఇద్దరు హీరోలు మళ్ళీ ఇన్నాళ్లకు వెసులుబాటు చేసుకుని ప్రేక్షకుల్లో రావడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ అక్టోబర్ మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. RRR, రామ్ అండ్ భీమ్ ఈ అక్టోబర్లో చేయబోయే సందడి చూడ్డానికి మేమంతా రెడీ అంటున్నారు. RRR మేనియా ఇంకా కనిపిస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ గా ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరు ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అక్కడ వారు మాట్లాడటమే ఆలస్యం అన్నట్లుగా నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ మూవీ తర్వాత మిస్ అవుతున్న హీరోలని ఇలా ట్రెండింగ్ లో చూసుకుని తృప్తి పడుతున్నారు. ఆఫ్టర్ RRR తారక్ ఇప్పటిదాకా మరే రిలీజ్ చూడలేదు. అఫ్కోర్స్ చెర్రీ ఆచర్యలో గెస్ట్ రోల్ చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే ఈ ఇద్దరి హీరోల సినిమాలని ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవడానికి రెడీ అవుతున్నారు జనాలు. ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలోనూ అప్డేట్ కనిపిస్తోంది. అక్టోబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. చరణ్ కెరియర్లో మైల్ స్టోన్ సినిమా అవుతుందనే మాటలు నాయికలు అడపాదడపా చెబుతూనే ఉన్నారు. ఇటు దేవర రిలీజ్ హడావుడి అప్పుడే కనిపిస్తోంది. అక్టోబర్లో వచ్చేస్తున్నామని గ్రాండ్ గానే అనౌన్స్ చేశారు కెప్టెన్ కొరటాల శివ. రీసెంట్ గా తారక్ బర్త్డేకి రిలీజ్ అయిన సాంగ్ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చింది. సో RRR తో కలిసి స్క్రీన్ల మీద సందడి చేసిన హీరోలు అక్టోబర్లో విడివిడిగా స్క్రీన్లు షేర్ చేసుకుని మరి నువ్వా నేనా అన్నట్లుగా వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారన్నమాట. మొన్నటి దాకా లేడీ సూపర్ స్టార్ నయనతార రూల్స్ వేరు, రెగ్యులేషన్స్ వేరు. ఎదుట నిలుచున్నది ఎంతటి వారైనా ఆమె పెట్టే కండిషన్స్కి తల ఊపాల్సిందే, లేకుంటే కాల్ షీట్స్ ఇవ్వరని హడల్. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక ఇంట్లో ఒక డైరెక్టర్ పడుతున్న ఇబ్బందుల్ని చూసిన తరువాత నయన్లో చాలా మార్పు వచ్చింది అంటున్నారు ఆమెని అబ్జర్వ్ చేసిన వాళ్ళు. ఆ మాటకొస్తే పూర్తిగా మారిపోయిన నయనతారను చూస్తున్నామంటున్నారు ఫ్యాన్స్. నయన్ సినిమాలకి సైన్ చేయడం లేదు, ఫ్యామిలీకే ప్రయారిటీ ఇస్తున్నారు. చెన్నైలోనే షూటింగ్ పెట్టుకోవాలని ఆర్డర్లేస్తున్నారు. టైంకి స్టిక్ ఆన్ అయి గంట మోగగానే వెళ్లిపోతున్నారు అంటూ రీసెంట్ టైమ్స్లో లేడీ సూపర్ స్టార్ గురించి ఎన్నెన్ని వార్తలు వైరల్ అవుతున్నాయో. అయితే వాటిలో అసలు నిజమే లేదన్న విషయం ఇప్పుడు స్ట్రాంగ్గా ప్రూవ్ అవుతోంది. తలేవి కాల్ షీట్లు అస్సలు ఖాళీగా లేవు.
వరుసగా సినిమాలకు సైన్ చేస్తూనే ఉన్నారు. తమిళ్, మలయాళం, తెలుగు అనే తేడా లేకుండా కథలు వింటూనే ఉన్నారు. మరోవైపు బిజినెస్లు, ఇంట్లో పిల్లలు ఇన్నింటినీ చాలా బాగా మేనేజ్ చేస్తున్నారని పేరు తెచ్చుకున్నారు. జస్ట్ అంతేనా అంటే అంతకు మించి అంటూ కోరస్గా చెప్తున్నారు ఫ్యాన్స్. ఇంతకు ముందులా లేరు నయన్. ఖాళీ లేకపోయినా తీరిక చేసుకుని మరీ ఫోటోషూట్లు చేస్తున్నారు. ర్యాండమ్గా ఆయన ఫ్యాన్స్ కోసం పిక్స్ పెడుతున్నారు. పబ్లిసిటీకి దూరంగా ఉండే నయన్ ఇప్పుడు పబ్లిక్లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. అందుకోసం ఆమె వేస్తున్న ఫస్ట్ స్టెప్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం. ఆమె ఆ మాత్రం ముందుకొస్తే చాలు మేం దుమ్ము రేపుతామంటూ తలైవీ పిక్స్ ని వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. లేడీ సూపర్ స్టార్లో ఈ మార్పు ఈ టైంలో ఆమె కెరియర్కి ప్లస్ అవుతుంది అంటున్నారు క్రిటిక్స్. ఇంతవరకు సాధించిందేంటి, రేపటి నుంచి ఏం సాధించాలి, ఇలాంటి లెక్కలన్నీ తనకు తెలియవు అంటున్నారు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి. తనకు తెలిసిందంతా ఇవ్వాళున్న పనిని పూర్తి చేయడమే అంటున్నారు. ఇటీవల మమ్ముట్టి చెప్పిన కొన్ని మాటలు ఎంత వైరల్ అవుతున్నాయో తెలుసా? ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వారు తప్పక వినాలి అనే సలహాలు వినిపిస్తున్నాయి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి 400+ సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన కెరియర్లో చెయ్యని పాత్ర లేదు అంటారు. కానీ నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది, ఎన్నెన్నో పాత్రలు నన్ను ఊరిస్తూనే ఉంటాయని వినమ్రంగా చెప్తుంటారు మమ్ముక్క. రీసెంట్గా ఆయన నటించిన కాన్సెప్ట్లు చూసి విస్తుపోతోంది మలయాళం ఇండస్ట్రీ. తనకు తెలిసింది యాక్టింగ్ మాత్రమే అంటారు మమ్ముట్టి. గడిచిన క్షణాల గురించి ఆలోచించే అలవాటు ఆయనకు అస్సలు లేదట. గతం గతహ అనే పదాన్ని 100కి 100 పాళ్లు నమ్ముతారట. ఈ క్షణమేంటి అనేది మాత్రమే ఆయన స్పృహలో ఉంటుందట. అంతకు మించి ఆలోచించటం కూడా వృధా అంటారు ఈ స్టార్ హీరో. స్టార్డమ్ చూసుకుని గొప్పలు పోవడం తనకు ఇష్టం లేదు అంటున్నారు మమ్ముట్టి. అంతేకాదు మనిషి పోయిన 10-15 ఏళ్ల తర్వాత ఎవరికీ గుర్తుండరు అంటున్నారు. ఎంత గొప్ప గొప్ప నటులైనా భావితరాలు ఎన్నేళ్లు గుర్తుపెట్టుకుంటాయి చెప్పండి అంటూ సున్నితంగానే ప్రశ్నిస్తున్నారు ఈ స్టార్. ఆల్రెడీ కొన్ని వేల మంది నటీనటులు చూశాం. వాళ్ళని ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు స్మరించుకోవడం తప్ప అదే పనిగా గుర్తుపెట్టుకోం కదా. మరికొన్ని తరాలు దాటితే మనం కూడా ఎవరికీ గుర్తుండం కదా అనేది మమ్ముక్క నమ్మే సిద్ధాంతం. ఈ ఆలోచన విధానమే తనను నడిపిస్తోంది అంటున్నారు ఈ మల్లు మెగాస్టార్. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.